డే అనమాట. ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అన్నీ కూడా వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. ఎక్కడ ప్లేసెస్ అవన్నీ ఏం చూస్తాం అన్నీ కూడా డీటెయిల్స్గా చెప్తాను అనమాట. వీడియో కంటిన్యూ అయితే చూసేయండి. ఇక్కడ అయితే నా అవుట్ఫిట్ అయితే మీకు చూపిస్తున్నాను. టిఫిన్ తినడానికి అయితే మళ్ళీ ఇక్కడ దుర్గా రెస్టారెంట్కి అయితే వచ్చామండి. మార్నింగ్ అయితే మేము టిఫిన్ అయితే గారి పూరి అయితే తిన్నాము. ఇక్కడ రెస్టారెంట్లో టిఫిన్ అయితే తినేసామండి. తినేసిన తర్వాత మా హోటల్ దగ్గరికి అయితే వ్యాన్ అయితే వచ్చింది. ఇది 20 మెంబర్స్ అయితే సిట్టింగ్ అనమాట. అండ్ మేము వ్యాన్ ఎక్కేసిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను. మీరు చూస్తుంది అయితే గ్రీన్ లైన్ ట్రావెల్ టూరిజం ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. పైకర ముదుమలై ప్యాకేజ్లో ఉన్న ప్లేసెస్ అన్నిటికీ తీసుకెళ్తారండి. మీరు ఇప్పుడు చూపిస్తున్నాను కదా నేను పిక్చర్లో అయితే అవి ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటనేది ఒక్కొక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏమేం ప్లేసులకి వెళ్ళావన్నీ కూడా నేను వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. ముందుగా అయితే గోల్ఫ్ గ్రౌండ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మెంబర్షిప్ ఉంటే కానీ లోపలికి అలౌ చేయనిరు. జస్ట్ అలా బయట నుంచి వ్యూ అయితే చూపించారు మాకు. ఇక్కడ గైడ్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీళ్ళే అనమాట మనకి ఊటీలో ఫస్ట్ ఆదివాసీలు అండ్ వీళ్ళే ఫస్ట్ సిటిజన్స్ అనమాట ఊటీకి. అండ్ వీళ్ళ కల్చరు ట్రెడిషనల్ వాళ్ళ డ్రెస్సింగ్ అవన్నీ కూడా ఊటీలో ఫస్ట్ ఇలా ఉండేది అనమాట. అండ్ ఇల్లు కూడా ఉంది ఇక్కడ, హౌస్ కూడా. ఇక్కడ అయితే తర్వాత ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఊటీలో అయితే వెళ్ళేటప్పుడు లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి, చూడడానికి అదిరిపోతాయండి. రెండు వైపులా మొక్కలు కొండలు అవన్నీ కూడా ఉండి. తర్వాత ఇదైతే పైన్ ఫారెస్ట్ అనమాట. ఈ పైన్ ఫారెస్ట్ ఎంట్రీ టికెట్ అయితే 40 రూపీస్, అంటే ఒక్క పర్సన్కి 40 రూపీస్. మా ఇద్దరికి కలిపి 80 రూపీస్ ఎంతో తీసుకున్నారు. టికెట్ తీసేసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఈ ట్రీస్ అన్నిటిని కూడా ఆస్ట్రేలియన్ ట్రీస్ అంటారండి. అండ్ ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ప్లేస్ అయితే. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే పైన్ ఫారెస్ట్లో దీన్ని 6th మైల్ లేక్ అంటారు. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి కామరాజ్ సాగర్ డ్యామ్ అనమాట. ఇది కూడా బయట నుంచే మనం చూడాలి, లోపలికి ఎంట్రీ అయితే ఉండదు. అలా బయట నుంచి అయితే వీడియో అయితే తీసాను అనమాట. నెక్స్ట్ ఇది అయితే 9th మైల్. ఇది కూడా ఒక ఫేమస్ షూటింగ్ స్పాట్ అనమాట. ఇక్కడ కూడా షూటింగ్స్ అయితే జరుగుతాయి. చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి అనమాట ఇక్కడ కూడా. ఇక్కడ అయితే మా హస్బెండ్ అయితే టికెట్ అయితే తీసుకుంటున్నారు. ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేటప్పటికి పర్ పర్సన్ కి 40 రూపీస్ ఎంతో చార్జ్ చేశారు. మా ఇద్దరికి కలిపి 80 రూపీస్ అనమాట. కానీ చాలా బాగుంటది. అండ్ పైకి అయితే ఎక్కాలన్నమాట. పైకి ఎక్కిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంటుందండి చూడడానికి. దీన్ని 9th మైల్ ని ఇంకోటి కూడా అంటారు, వెల్ లాక్ డౌన్స్ అంటారంట. దీని ఇంకో పేరు అనమాట. ఈ 9th మైల్ పైకి ఎక్కిన తర్వాత మనకి దూరంగా కొండలు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఇది చూడడానికి అయితే అద్భుతంగా ఉంటుందండి. పైన 9th మైల్ చూస్తుంది అయితే ఆదివాసులు ఉండే ఇల్లు. అప్పట్లో ఊటీలోని ఆదివాసులు ఇలాంటి ఇళ్ళల్లోనే ఉండేవారంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పైకి వెళ్ళడానికి రోడ్ వే అని చెప్పాను కదా, అదే మీకు నేను చూపించేది అనమాట. పైకి వెళ్ళడానికి రోడ్ వే అయితే మీకు చూపించాను. అండ్ ఇది అయితే పైకర డ్యామ్ అండి. తర్వాత వచ్చేటప్పటికి పైకర వాటర్ ఫాల్స్ అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే మనకి షటిల్ సర్వీసెస్ అయితే ఉంటాయి. ఒక్క పర్సన్కి 25 రూపీస్ అయితే తీసుకుంటారు అనమాట. ఇక్కడ తీసుకుని మనం షటిల్ ఎక్కి లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట. మేమైతే షటిల్ ఎక్కలేదు. అక్కడ టికెట్ తీసుకోవడానికి లేట్ అయిపోతుందని చెప్పి లైన్ అయితే ఉందని మేము నడుచుకుంటూ అయితే లోపలికి వెళ్ళిపోయాము. ఒక 300 మీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ పైకర వాటర్ ఫాల్స్ ఎంట్రీ అనమాట. పైకర వాటర్ ఫాల్స్ ఎంట్రీ టికెట్ అయితే 40 రూపీస్ అండి ఒక్క పర్సన్ కి. మా ఇద్దరికి కలిపి 80 రూపీస్ అయితే తీసుకున్నారు. ఈ పైకర వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటుందండి. మనకి కిందన డౌన్ హిల్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనం నడుచుకుంటూ కిందకి అయితే వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే మనం పైకర వాటర్ ఫాల్స్ కింద నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం మెట్లు అయితే ఉంటాయి అనమాట. మీకు నేను చూపిస్తాను చూడండి. ఇది నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళాలి.
అండ్ ఇక్కడ అయితే వాటర్ ఫాల్ చూసి వచ్చేసాక షటిల్ అయితే ఎక్కామండి. షటిల్ కాస్ట్ వచ్చేటప్పటికి ఒక్క పర్సన్ కి 25 రూపీస్ అయితే తీసుకున్నారు. మా ఇద్దరికి కలిపి 50 రూపీస్ అనమాట. అదంతా నడిచి వచ్చి ఇంకా నడవలేక షటిల్ అయితే ఎక్కేసాము. మేము ఇప్పుడు వెళ్తున్న ట్రావెల్స్ లో అయితే మీకు అంటే మనకి లొకేషన్ బట్టి మనకి టైం అయితే ఇస్తారు. ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అలాగా మనకి టైం అయితే లిమిట్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే లొకేషన్ బట్టి మనకి టైమింగ్ చెప్తారు. వాళ్ళు ఇచ్చిన టైం బట్టి మనం లొకేషన్ అంతా చూసుకుని ఆ టైం అయిపోయే లోపల మనం లొకేషన్ అంతా చూసేసుకుని వ్యాన్ దగ్గరకు అయితే వచ్చేయాలండి మనం. ఇప్పుడైతే మేము పైకర బోట్ హౌస్కి అయితే వచ్చాము బోట్ రైడ్ చేయడానికి. ఇక్కడ చాలా రైడ్స్ అయితే ఉంటాయండి. వీడియోలో అయితే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా రైడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. మేము ఇందులో అయితే 10 మెంబర్స్ ఉన్న బోట్ రైడ్ అయితే తీసుకున్నామండి. అండ్ అందరం కూడా షేర్ చేసుకున్నాము మనీ అయితే. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఇద్దరు వెళ్తే మీరు స్పీడ్ బోట్ అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. లేదు ఎక్కువ మంది వెళ్తే ఈ రైడ్ అయితే చాలా బాగుంటుంది. 10 మెంబర్స్ ఉన్న బోట్ రైడ్ అయితే ఎక్కాం కదండి. అది అయితే మనకి 20 మినిట్స్ అయితే మన బోట్ రైడ్ అయితే చేస్తారు. అండ్ బోట్ రైడ్ 10 మెంబర్స్ కి కలిపి 1350 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ మేము అందరం కూడా మనీ అయితే షేర్ చేసుకుని ఎక్కాము. మేము వ్యాన్ లో అయితే వచ్చాము కదా, మా వ్యాన్ లో ఉన్న మెంబర్స్ ఎక్కాము అనమాట. 10 మెంబర్స్ అయితే ఎక్కాము. బోట్ రైడ్ అయితే ప్రశాంతంగా మొత్తం అంతా చూడాలి, లొకేషన్ అంతా చూడాలంటే ఈ రైడ్ అయితే చాలా బాగుంటుందండి. 20 మినిట్స్ అయితే మనకి ఈ రైడ్ అవుతూ ఉంటుంది. మేము 10 మెంబర్స్ ఉన్న బోట్ రైడ్ అయితే ఎక్కాం కదండి. మాకు ఒక్క పర్సన్ కి అయితే 135 రూపీస్ అయితే పడిందండి. ఇద్దరికి కలిపి 270 రూపీస్ అయితే పడింది అనమాట మాకు బోట్ రైడ్ కి. మీరు మాక్సిమం ఈ బోట్ లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ చాలా బోట్ రైడ్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనకి 8 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్న బోట్ రైడ్ అయితే 20 మినిట్స్ తీసుకెళ్తున్నాడు. 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఉన్నవైతే 6 మెంబర్స్ ఉన్నవైతే ఒక 10 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్ రైడ్ చేసి తీసుకెళ్లిపోతున్నాడు అనమాట వెనక్కి. మీరు వీడియో తీసుకోవాలంటే ఈ బోట్ తీసుకుంటే బాగుంటుంది. వ్యూ బాగా చూడాలి అనుకుంటే ప్రశాంతంగా ఈ బోట్ రైడ్ అయితే చాలా బాగుంటుంది. ఇది అయితే బెస్ట్ అండి. ఈ బోట్ రైడ్ అయితే మనకి మిగతావన్నీ కూడా అంతసేపు అయితే ఉండవు అనమాట. ఇదైతే నెమ్మదిగా అయితే తీసుకెళ్తున్నాడు. మిగతా బోట్స్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే తీసుకెళ్తున్నాడు అనమాట. మా బోట్ రైడ్ అయితే అయిపోయిందండి. మేమైతే మళ్ళీ మా వ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్ కి అయితే తీసుకెళ్తారు అనమాట. అండ్ ఇప్పుడైతే ఇక్కడ లంచ్కి అయితే ఆపారండి. నార్త్ సౌత్ ఇండియన్ ఫుడ్ అని పెట్టారు. అండ్ మనకి వెజ్ నాన్ వెజ్ కూడా ఉంటాయి. వెళ్ళింది వెజ్ రెస్టారెంట్, నాన్ వెజ్ అయితే అటు సైడ్ అయితే ఉన్నాయి. రెండు కూడా ఉంటాయి అనమాట. మీరు వెజ్ కావాలంటే వెజ్, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. మేమైతే ఇక్కడ వెజ్ బిర్యానీ సాంబార్ రైస్ అయితే చెప్పుకున్నాం. తినేసిన తర్వాత మళ్ళీ అయితే వేరే చోటకి మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. అసలు ఇదే మెయిన్ లొకేషన్. ఇక్కడ నుంచి మనకి ఫారెస్ట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుందండి. దీన్ని ముదిమలై ఫారెస్ట్ అంటారు, వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ చెంగిల్ రైడ్ అంటారండి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే యానిమల్స్ అయితే కనిపిస్తాయి. మాకు ముందుగా అయితే మాకు జింకలు అయితే కనిపించాయి. అదే అయితే వీడియో అయితే తీసాను. తర్వాత ఎలిఫెంట్ అయితే కనిపించింది అనమాట. మనకి ఏనుగు అయితే కనిపించింది. అక్కడ ఏదో తింటున్నది అయితే మనకి వీడియో తీసుకోవడానికి వాళ్ళు అలా నెమ్మదిగా తీసుకెళ్తారండి వ్యాన్ లో. ఇది వచ్చేటప్పటికి అడవిదన్ను అనమాట. అడవిదన్ను కూడా చాలా అవుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, అక్కడ ఏదో మేస్తోంది అనమాట. ఇది చాలా దగ్గరగా అవుతూ ఉంది. చాలా దగ్గరగా అయితే వీడియో తీసాను. ముందు నుంచి అయితే తీయలేదు, వెనకాలకే అయితే కనిపించింది మాకు. అలా అయితే వీడియో తీసాను. ఇక్కడ అయితే ఏనుగుకి స్నానం అయితే చేస్తున్నారు. అదే అయితే జూమ్ చేసి మీకు చూపించాను. లోపలికి ఫారెస్ట్ లోకి వెళ్లి కొద్ది యానిమల్స్ ఇలా కనిపిస్తూ ఉంటే మనకి వ్యాన్ అయితే స్లో చేస్తారు అవన్నీ చూడడానికి అనమాట. అండ్ ఇక్కడ మనకి జీప్ రైడ్ అయితే ఉంటుందండి. ఇది కాస్ట్ అయితే ఒక్క పర్సన్ కి 350 రూపీస్ అయితే తీసుకున్నారు. మా ఇద్దరికి కలిపి 700 అయితే తీసుకున్నారు అనమాట. జీప్ రైడ్ అయితే చాలా బాగుంటుందండి. ఈ జీప్ రైడ్ లో ఏంటంటే డ్రైవర్ కి మనకి యానిమల్స్ ఏమైనా కనిపిస్తే మనము ఆపచ్చు అనమాట. డ్రైవర్ కి చెప్పి ఇక్కడ యానిమల్స్ కనిపిస్తున్నాయని చెప్తే ఆపుతారంట. మనకి యానిమల్స్ కనిపిస్తే ఇలా స్లోగా అయితే తీసుకెళ్తారు. ఇక్కడ అయితే రోడ్డు మీద అయితే జింకలు అయితే వచ్చాయి. అదే అయితే వీడియో తీసాను అనమాట.
ఇప్పుడైతే ఇక్కడ మనకి ఈ రోడ్ కనిపిస్తుంది కదండి, మట్టి రోడ్డు పైకి కొండపైకి అయితే తీసుకెళ్తారు. పైన ఒక టెంపుల్ అయితే ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర గుడి. దర్శనం చేసుకున్న తర్వాత మన పైన వ్యూ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, వ్యూ అయితే అద్రిపోద్దండి. మొత్తం ఫారెస్ట్ అంతా మనకి కనిపిస్తుంది అనమాట పైనుంచి అంతా కూడా. ఇదే అండి సుబ్రహ్మణ్యేశ్వర గుడి. బాగుంటుంది చూడడానికి, కొండపైన కదా. అండ్ చుట్టూరా కూడా మనకి ఫారెస్ట్ అయితే మొత్తం ముదుమలే ఫారెస్ట్ అంతా కనిపిస్తుంది మనకి. ఇప్పుడైతే మనకి ఆదివాసులు ఉండే విలేజ్కి తీసుకెళ్తారు మనల్ని. అప్పట్లో ఆదివాసులు ఈ ఊర్లోనే ఉండేవారంట. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మరొకండి, జీప్ సఫారీ అయిపోయిన తర్వాత నైట్ టైం మేము రిటర్న్ అయిపోతున్నాము ఫారెస్ట్ నుంచి. ఇక్కడ యానిమల్స్ అయితే కనిపించాయి మాకు, ఏనుగులు అయితే కనిపించాయి. అక్కడైతే ఆగి వీడియో అయితే తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే 2 పెద్ద ఏనుగులు, వాటి పిల్లలు అక్కడ ఫుడ్ అయితే తింటున్నాయి అనమాట, ఆకులు అయితే తింటున్నాయి. అక్కడ ఏంటంటే 2 పెద్ద ఏనుగులు, 2 చిన్న ఏనుగులు ఉన్నాయన్నమాట. వాటి పిల్లలు అవన్నీ కూడా ఆకులు అవుతూ తింటున్నాయి. లోపలికి ఉన్నాయన్నమాట చిన్న ఏనుగులు. ఇక్కడ ఏంటంటే జీప్ సఫారీ అయిపోయిన తర్వాత నైట్ టైం మనకి ఏంటంటే లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. అలా బాగుంటుంది అనమాట, మనకి భలే థ్రిల్లింగ్గా ఉంటుంది. అలా నైట్ జీప్లో సఫారీ అయితే బాగుంటుంది. ముదుమలై ఫారెస్ట్ చూసి వచ్చాక వ్యాన్లో అయితే ఎక్కేసిన తర్వాత మా వ్యాన్ అయితే ఇక్కడ ఆపారనమాట ఈ షాప్ దగ్గర. ఇక్కడ ఏంటంటే మనకి హ్యాండ్మేడ్ టీ పొడి, మసాలా దినుసులు, హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. మనకు కావాలంటే తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అంట. చాలా రకాల చాక్లెట్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఇక్కడ ఏం తీసుకోలేదు, జస్ట్ మీకు ఏముంటాయని అలా వీడియో చూపించాను. ఇవైతే ఆయిల్స్ ఉంటాయి కదా, హెయిర్ ఆయిల్స్, మసాజ్, బాడీ మసాజ్ ఆయిల్స్, పెయిన్ ఆయిల్స్, ఇవన్నీ కూడా టీ పొడులు అనమాట. ఇక్కడ నేనైతే చాక్లెట్ టీ అయితే తాగాను, బాగుంది. కానీ మేము ఏం తీసుకోలేదు. మీకు ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు, రీజనబుల్ కాస్ట్లో ఉంటే. మేమైతే తీసుకోలేదు. తర్వాత ఇక్కడ నైట్ వ్యూ అనమాట, ఊటీ అయితే చాలా బాగుంటుందండి నైట్. ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అవన్నీ కూడా తర్వాత వీడియోలో అయితే పెడతానండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.